దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. మిస్ ఫెమినా ఇండియా ఆంధ్రప్రదేశ్ 2026 విన్నర్ योगस्थ कुरु कर्मणि संगम तत्वे धनम जया. Staying grounded while fulfilling my duties. I am standing on the stage today to represent and bring the first crown to the Andhra Pradesh. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అంటే మీకు ఇలా క్రౌన్ పెట్టగానే మీకు అనిపించిన ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, I feel very blessed and lucky ఫస్ట్ అటెంప్ట్ కి రావడం. ఆవిడ కళను ఏదో నెరవేర్చారు అని చెప్పి ఒకటి అన్నాం. ఆవిడ డ్రీమ్ మీరు నెరవేరుస్తున్నారు. ఐ మీన్ మోడలింగ్ అండ్ డాన్స్. షీ వాజ్ ఇంటూ మోడలింగ్. అంటే చిన్నప్పటి నుంచి అమ్మకి మోడలింగ్ చేయాలి, డాన్స్ చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది. సో ఏంటి ఎలాంటి రౌండ్స్ జరిగినాయి? ర్యాంప్ వాకింగ్ ఎలా చేయాలి, కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఎలా మాట్లాడుతున్నాము, ఎలా కన్వే చేస్తున్నాము, ఎలాంటి వొకాబులరీ యూస్ చేస్తున్నాము ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సాధారణ మహిళ అలా వర్ణించిన నడకకి అండ్ ఒక మోడల్ ర్యాంప్ వాక్కి డిఫరెన్స్ ఏముంటుంది? మోడలింగ్ ఇస్ డిఫరెంట్, ప్యాజెంటరీ ఇస్ డిఫరెంట్. మూవీస్కి వెళ్తారు కదా, ఆఫ్ కోర్స్ అండి. మీరేమనుకుంటున్నారు? ఐ మీన్ మీ ఫేస్ ఫీచర్సా లేకపోతే మీ ఐసా, లేదు యాక్టింగ్ స్కిల్స్ కూడా నాకు దగ్గర చాలా ఉన్నాయి అని అంటున్నారు? స్క్రిప్ట్ నా చేతికిచ్చి ఎంత కేయాస్ ఉన్నా సరే అది 2 minutesలో నేర్చుకోవాలంటే నేను నేర్చుకుంటాను. ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసిన తర్వాత, మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ మైండ్ సెట్, మీ లైఫ్ ఐ మీన్ మారుతుంది కదా, మీ ఆలోచించే విధానం అంతా మారుతుంది కదా. ఏం మారింది? వాళ్ళంత ఎనర్జెటిక్గా, వాళ్ళంత నాలెడ్జ్ ఐ ఫీల్ లైక్ మనకు కూడా లేదు. మీరు యాక్ట్ చేస్తున్న మూవీలో న్యాయ వ్యవస్థని బాగా హీనంగా మాట్లాడాలి ఇలాంటి డైలాగ్స్ వచ్చినాయి అనుకో, మీరు ఏమైనా అబ్జెక్ట్ చేసి డైరెక్టర్కి వెళ్ళి చెప్తారా వద్దు ఇలా ప్లీజ్ అని చెప్పి? మన కోర్ట్ సిస్టమ్, మన లా సిస్టమ్ వల్లే ఇప్పుడున్న ఇండియా ఇస్ దేర్. దట్స్ వాట్ వీఆర్ రన్నింగ్ ఆన్, లా అండ్ జస్టిస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం ఎంతోమంది సుందరీమణుల్ని చూస్తూ ఉంటాం. సో ఈరోజు ఐ మీన్ మన ఒక తెలుగు అమ్మాయి కిరీటం పెట్టుకుని వచ్చిందనమాట. మిస్ ఫెమినా ఇండియా ఆంధ్రప్రదేశ్ 2026 విన్నర్. ఆ కిరీటంతోనే ఈవిడ ఇక్కడికి వచ్చారనమాట. అండ్ మిస్ ఫెమినా ఇండియా 2026 ఫైనలిస్ట్ కూడా ఆమె. సో ఇందు ఫల్గుని, చిలకలపూడి ఇందు ఫల్గుని, ఇంటి పేరుకి ఘనత తెచ్చిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ ఇందుజీ, బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది, మీకు క్రౌన్ బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ. బట్ ఇదేమి చిన్న స్ట్రగుల్ కాదు, 9 years ఆఫ్ స్ట్రగుల్ అని చెప్పారు కదా. 9 years అంటే నేను 9 years నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఫ్రమ్ సిన్స్ ఐ వాజ్ 9 years నాకు మిస్ ఇండియా ఫెమినాలోకి వెళ్ళాలని చాలా ఉండేది. ఓకే, 9 years నుంచి ఉంది. ఎస్. ఓకే. అంటే నేను బ్యూటీ ప్యాజెంట్స్ చూస్తూ పెరిగాను అనమాట. సో మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్యాజెంట్రీ అనమాట. సో అవన్నీ చూస్తూ ఐడల్స్, ఐశ్వర్య రాయ్ మ్యామ్ పెద్ద ఫిగర్ మిస్ వరల్డ్కి. సో షీ వాజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. వాళ్ళని చూస్తూ ఐ grew up and I wanted to do this. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అంటే మీకు ఇలా క్రౌన్ పెట్టగానే మీకు అనిపించిన ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఏంటి ఏమనిపించింది? నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ అటెంప్ట్ అనమాట నాది. సో నేను చేయగలుగుతానా లేదా అని నాకు చాలా డౌట్స్ ఉండేవి. బికాజ్ నా కో కంటెస్టెంట్స్ అందరూ ఐ థింక్ ఒక అమ్మాయి అయితే 7 times వచ్చింది pageantకి to win the title. So winning 5 states అంటే I feel very blessed and lucky ఫస్ట్ అటెంప్ట్కి రావడం. సో ఐఎమ్ బియాండ్ హ్యాపీ. సో చాలా మంది అని ఉంటారు కదా, ఇవన్నీ మనకు అవుతాయా, నీకు అవుతాయా, ఎలా ఐ మీన్ స్టార్టింగ్ అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళ కంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఇలా క్రౌన్ పెట్టుకోగానే? కాల్స్ వచ్చినాయా ఏమన్నా? ఆల్ మై రిలేటివ్స్ కాల్డ్, ఆల్ మై ఫ్రెండ్స్ కాల్డ్. అంటే నాకు ఫస్ట్ నుంచి పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ వల్ల బయట నుంచి అంత డిస్కరేజ్మెంట్ కూడా నాకు ఎవరు ఇచ్చేంత లేదు. సో the only thing that matters to me is my parents are there. నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ దాట్స్ ఆల్ మ్యాటర్స్ ఫర్ మీ. నాకు నలుగురు ఏమనుకుంటారు, నేను ఏం చేస్తే ఎవరేమంటారు, సొసైటీ ఏమంటుంది, విల్ ఐ మ్యాచ్ ద సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అన్న ప్రెషర్ నాకు ఎప్పుడూ లేదు. సో ఐ డెంట్ టేక్
ఏ డిస్కరేజ్మెంట్ ఏది నేను తీసుకోలేదు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ హియర్. అండ్ వచ్చాయి చాలా నెగటివిటీ వచ్చింది. ఐఎమ్ స్టిల్ గెటింగ్ ఆల్ ద నెగటివిటీ, బట్ ఐ థింక్ స్టిల్ వస్తున్నాయా ఇప్పుడు కూడా? యా, అంటే కమెంట్స్లో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ ఎక్కడ పాజిటివిటీ ఉంటే అక్కడ నెగటివిటీ ఉంటుంది. అందరూ మనల్ని లవ్ చేయాలని లేదు, అందరూ మనకి పాజిటివిటీ ఇవ్వాలని లేదు. ఇట్స్ జస్ట్ దేర్ పర్సనల్ ఒపీనియన్స్ అండ్ ఐ విల్ సిన్సియర్లీ టేక్ ఇట్. నన్ను ఇది ఇంప్రూవ్ చేసుకోమంటే ఐ విల్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఐ విల్ ఇంప్రూవ్ ఇట్. సో నాకు ఇలానే మిస్ ఇండియా జర్నీలో కూడా ఐ వాజ్ వేరింగ్ లైట్ లెన్సెస్ అనమాట, అంటే లైట్ కలర్డ్ లెన్సెస్. సో వన్ ఆఫ్ ద ప్యాజెంట్ ఫ్యాన్స్ ఎవరో నాకు చెప్పారు లైట్ కలర్ లెన్సెస్ వేసుకోవద్దు అని. సో ఐ డెంట్ టేక్ ఇట్ యాజ్ అ నెగటివిటీ. నేను అప్పటి నుంచి లైట్ లెన్సెస్ వేసుకోలేదు. సో ఐ టేక్ ఇట్ యాజ్ మోర్ ఇంప్రూవ్మెంట్ ఫర్ మై సెల్ఫ్ రాదర్ దెన్ డిస్కరేజ్మెంట్. సో బేసికల్లీ ఫేక్ కాంప్లిమెంట్స్ ఉంటూ ఉంటాయి, ఇలాంటి ఫెయిర్ క్రిటిసిజం అనేది మనకి యాక్చువల్లీ ఇంప్రూవ్ అవుతాం మనం దానివల్ల. మనం అది యాక్చువల్లీ ఒక నెగటివిటీ కంటే ఒక పాజిటివ్ వేలో తీసుకున్నాము అంటే ఇట్ హెల్ప్స్ అస్ బిల్డింగ్ అవర్ సెల్ఫ్. కాబట్టి ఐ బిలీవ్ ఇన్ దాట్. సో బేసికలీ గొప్ప గొప్ప వాళ్ళందరిలో ఒక బేసిక్ క్వాలిటీ ఉంటుంది ఏంటంటే సొసైటీని పట్టించుకోరు. ఆ నలుగురు ఎవరో ఆ నలుగురు వదిలేస్తారు అంటారు. బికాజ్ చాలా పాటల్లో కూడా ఉన్నాయి, ఆ నలుగురు నేను నా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నలుగురిలో ఒకడు కూడా మనల్ని పట్టించుకోడు, ఒకడు కూడా కాల్ చేయడు. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు సొసైటీని పట్టించుకోలేదు కానీ మీ మదర్ ఐ మీన్ ఆవిడ కళను ఏదో నెరవేర్చారు అని చెప్పి ఒకటి ఆవిడ డ్రీమ్ మీరు నెరవేరుస్తున్నారు. ఐ మీన్ మోడలింగ్ అండ్ డాన్స్. షీ వాజ్ ఇంటూ మోడలింగ్. అంటే చిన్నప్పటి నుంచి అమ్మకి మోడలింగ్ చేయాలి, డాన్స్ చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది. బట్ డ్యూ టు హర్ ఫ్యామిలీ అప్పట్లో చిన్న చిన్న విలేజెస్లో అండ్ ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేసేయాలి, వాళ్ళకి చదువు తప్పితే ఇంకెందుకు, చదువు కూడా ఇంకెందుకు ఎక్కువ, ఆ టైప్లో ఉండేదన్నమాట అమ్మకి. సో ఆ ప్రెషర్ వల్ల షీ కుడెంట్ డూ ఇట్. అండ్ చిన్నప్పుడు నేను షీ వాజ్ యాక్చువల్లీ ఆల్సో మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. చిన్నప్పుడు ఐ యూస్ టు సీ మై మోడలింగ్, అమ్మ మోడలింగ్ చేసిన ఫొటోస్ అవి చూసి ఐ యూస్ టు గెట్ ఇన్ ఆల్ లైక్ ఆ కాస్ట్యూమ్స్, ఆ మేకప్, ఆ జ్యువెలరీ అవన్నీ చాలా ఒక ఫ్యాంటసీ వరల్డ్లా అనిపించేది నాకు. అండ్ సో షీ వాజ్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్. అండ్ నేను నేర్చుకుంటా అన్నప్పుడు నన్ను జాయిన్ చేశారు కూచిపూడిలో. షీ యూస్ టు డ్రాప్ మీ నియర్ ద క్లాస్, అమ్మనే పిక్ చేసుకునేది. అండ్ షీ యూస్ టు అక్కడే డాన్స్ క్లాస్, మరీ చిన్నప్పుడు అయితే నా డాన్స్ క్లాస్ 1 hour 1.5 hour ఉండేది. ఆ 1 hour 1.5 hour అమ్మ క్లాస్ బయట కూర్చొని షీ యూస్ టు వెయిట్ ఫర్ మీ. సో షీ ఎంకరేజ్డ్ మీ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్, నాన్న అమ్మ ఇద్దరు. అండ్ అమ్మకి ఇంకా ఎక్కువ ఈ మోడలింగ్, ఈ డాన్స్ అనేది చాలా ఎక్కువ. బట్ ఎప్పుడు నేను ఇది చేయలేకపోయా కాబట్టి నువ్వు ఇది చేయని నా అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు. అది నాకు సొంతంగా వచ్చింది అనమాట. సో లేటర్ ఆన్ నేను ఆంధ్రప్రదేశ్ గెలిచిన తర్వాత షీ టోల్డ్ మీ, ఇలా మోడలింగ్ చేద్దాం అనుకునేదాన్ని, ఇలా డాన్స్ చేద్దాం అనుకునేదాన్ని, యూఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ ఇట్ నౌ అని చెప్పి. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఐఎమ్ మేకింగ్ హర్ ప్రౌడ్. సూపర్. అండ్ మోస్ట్లీ 360 degrees లో మొత్తం అన్ని విధాలా చూస్తారు కదా, అంటే ఈ క్రౌన్ కి ఈమె వర్తా కాదా అని చెప్పి. సో ఏంటి ఎలాంటి రౌండ్స్ జరిగినాయి? సో ర్యాంప్ వాక్ ఇస్ ద బేసిక్ రౌండ్ అండి. ర్యాంప్ వాకింగ్ ఎలా చేయాలి, కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఎలా మాట్లాడుతున్నాము, ఎలా కన్వే చేస్తున్నాము, ఎలాంటి వొకాబులరీ యూస్ చేస్తున్నాము ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ యువర్ పర్సనాలిటీ, వాట్ యువర్ ఇన్సైడ్ ఇస్ వాట్ యువర్ అవుట్ సైడ్. నో మ్యాటర్ ఎంత బ్యూటిఫుల్గా ఉండి ఎంత గార్జియస్గా ఉన్నా సరే, ఇట్స్ ఇన్ ప్యాజెంట్రీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ కైండ్గా ఉంటే బయట ఇట్స్ ద ట్రూ బ్యూటీ అని చెప్పి. సో పర్సనాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, లైక్ మీరు ఎదుట వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీ ఒక పియర్ ప్రెషర్ సిచ్యువేషన్లో మీరు ఎలా నడుచుకుంటారు. అంటే చాలామంది ప్రెషరైజ్ సిచ్యువేషన్స్లో కోపం అయిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి, దట్ డజంట్ మేక్ సిచ్యువేషన్స్ బెటర్. ఎంత కామ్గా అండ్ కంపోజ్డ్గా ఆలోచిస్తే మనకి అంత బెటర్ సొల్యూషన్స్ వస్తాయి. సో అలాంటి క్వాలిటీస్ అన్నీ చూస్తారు. అంటే ఎంత అథెంటిక్ ఉన్నాము, ఎంత ట్రూ, అలా అని ఇవన్నీ మనం ఫేక్ కూడా చేయలేము. బికాజ్ మనం ఆ ఆర్గనైజేషన్తో 30 days 1 month విల్ ట్రావెల్.
ఆ 1 మంత్లో మేము పొద్దున్నే 6కి లేచి షూట్స్ చేసి అండ్ అర్ధరాత్రి 3కి 4కి అలా అయ్యేది. వీ వుడెంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్, వీ వుడెంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మేము ఎలా నడుచుకుంటాము అన్నది మనది ఫేక్ చేయలేము. సో యు ఆర్ అథెంటికలీ యువర్ సెల్ఫ్. కాబట్టి ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చూస్తారు. సో అవన్నీ కౌంట్ చేసి హౌ కెన్ యూ పబ్లిక్లీ రిప్రజెంట్ అండ్ ఓవరాల్గా ఇండియాని నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తావు వరల్డ్ స్టేజ్ మీద ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇండియా మీద ఎంత నాలెడ్జ్ ఉంది, మనం రిప్రజెంట్ చేసే స్టేట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్, ఐక్యూ, ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూస్తారనమాట. సో పర్సనాలిటీ చూస్తారు అని చెప్పి అన్నారు. అంటే పర్సనాలిటీని ఏది డిఫైన్ చేస్తుంది? బికాస్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్, బట్ లుక్స్ ఒకటే మ్యాటర్ కాదు, మనందరికీ తెలుసు. మీరు ఇందాక అన్నారు ఎంత ఆథెంటిక్ గా ఉంటారు, మన ఐ మీన్ సర్వీస్ మైండ్ ఉన్న వాళ్ళు, కూల్గా ఉండే వాళ్ళు, ఇలా చాలా చెప్పారు. ఐ మీన్ ఈవెన్ ర్యాంప్ వాక్ ప్రైమరీ థింగ్ అని అన్నారు బేసిక్గా. సో మీరేం పర్సనాలిటీని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? పర్సనాలిటీ అకార్డింగ్ టు మీ ఇస్ వాట్ యు ఆర్. అంటే మనం పర్సనాలిటీని ఫేక్ చేయలేము యాజ్ ఐ టోల్డ్. కాబట్టి బేసిక్గా పర్సనాలిటీ ఈజ్ యువర్ రూట్స్ అండ్ యువర్ వాల్యూస్. మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, ఎలా పెరిగాము, ఏం నేర్చుకున్నాము, ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. సో ఫుల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్తో పెంచారు. సో ఐ థింక్ పర్సనాలిటీ ఈజ్ బేస్డ్ అబౌట్ దట్. అంటే మనం ఎవ్రీ సిచ్యువేషన్ని ఎలా తీసుకున్నాం, మోర్ దెన్ లైఫ్ నాకు చాలా హార్డ్ ఉంది, నేను చేయలేకపోతున్నా కంటే లైఫ్ ఇస్ థ్రోయింగ్ లెసన్స్ ఎట్ మీ అండ్ ఆ లెసన్స్ నేను నేర్చుకోవాలి. I think our perspective, how optimistic you are. నువ్వు ఎంత కష్టమైన సిచ్యువేషన్స్ అయినా సరే ఎంత పాజిటివ్ వేలో చూస్తాము, ఎంత పాజిటివ్గా ఆ సిచ్యువేషన్స్కి రెస్పాండ్ అవుతాము, ఎంత ఒథెంటిక్గా ఉంటాము, మన వాల్యూస్ని, మన ఎథిక్స్ని ఎక్కడ మర్చిపోకుండా అవి మనని రిప్రజెంట్ చేసేటట్టు మనని ఎలా క్యారీ చేస్తాము ఇస్ పర్సనాలిటీ అకార్డింగ్ టు మీ. సూపర్ సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ర్యాంప్ వాక్ గురించి మీరు ఒక మాట అన్నారు. ర్యాంప్ వాక్ బేసిక్గా చూస్తారని. మన ఐ మీన్ చాలా మంది ఇంతకుముందు బుక్స్ చదివేవాళ్ళం కాబట్టి పాత బుక్స్, మన తెలుగు బుక్స్, నవెల్ ఐ మీన్ పోయిట్స్ రాసేవారు. వయ్యారంగా నడుస్తుంది అని వర్ణించేవారు నడకని, అమ్మాయి నడకని. సో అలా వర్ణించే నడక, ఒక సాధారణ మహిళ అలా వర్ణించిన నడకకి అండ్ ఒక మోడల్ ర్యాంప్ వాక్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఐ థింక్ మోడలింగ్ ఇస్ డిఫరెంట్, ప్యాజెంట్రీ ఇస్ డిఫరెంట్. మోడలింగ్ అంటే ఒక పోకర్ ఫేస్తో స్మైల్ అంటే బేసిక్గా మోడలింగ్ ఎందుకు చేస్తాము అంటే టు రిప్రజెంట్ మనం వేసుకునే క్లోత్స్ కానీ, జ్యువెలరీ కానీ, ప్రోడక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి మోడలింగ్ చేస్తాము. ప్యాజెంట్రీ మనల్ని రిప్రజెంట్ చేసుకోవడానికి. సో ఐ థింక్ మీరు అన్న వయ్యారంగా నడక ప్యాజెంట్రీలోకి వస్తుంది. అండ్ దట్ మోడలింగ్ పోకర్ ఫేస్తో జస్ట్ టు రిప్రజెంట్, అంటే మనం ఆ ప్రోడక్ట్ని డామినేట్ చేయకుండా జస్ట్ స్ట్రైట్ వర్క్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ మోడలింగ్. ఓకే ఓకే. సో సేమ్ ప్యాజెంట్రీలో వచ్చేది ఇది, సేమ్ వయ్యారంగా నడిచని వర్ణించేది. అంటే బేసిక్గా ఎలా నడవాలి అని మాకు ట్రైనింగ్ లో కూడా ఎలా చెప్పారు అంటే, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా స్వీట్గా, యూనో మన అమ్మాయి చూడంగానే వెరీ రిలేటబుల్ అండ్ కనెక్టివ్గా ఉండాలి అని. సో ఐ థింక్ ఆ పర్స్పెక్టివ్ విల్ ఆల్సో చేంజ్ యువర్ వర్క్. గ్రేస్ ఉండాలి, రిథమ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, స్ట్రైడ్స్ పర్ఫెక్ట్ ఉండాలి, నీ బెండ్ అవ్వకూడదు. సో లాట్ ఆఫ్ ఆల్గోరిథం కూడా ఉంటుంది దీంట్లో. సో ఎన్ని డేస్ మొత్తం? 26 days అండి నేను విన్నది అనుకున్నాను. 28 days అలా అయింది. సో మొత్తం అక్కడే ఉన్నారు 28 days. ముంబైలో ఒక 20 days అలా ఉన్నాము. ఫినాలేకి 1 week ఉందనగా 11th అట్లాగా వి వెంట్ టు ఒడిస్సా. బట్ ఈ మధ్యలో ఎప్పుడు ఐ మీన్ అనిపిస్తుంది కదా, ఒక్కొక్కసారి లో అయిపోతూ ఉంటాం, మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది, సెల్ఫ్ డౌట్. అలాంటప్పుడు ఎవరు మీకు ఇన్స్టెంట్ బూస్ట్ ఇచ్చేది? ఎవరు కాల్ చేస్తారు ఇమీడియట్గా? యూజువల్గా నేను వెనెవర్ ఐఎమ్ లో, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను లో ఉన్నాను అని కాల్ చేయను. ఐ ఫీల్ లైక్ సాలిటరీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను అలోన్గా కూర్చొని అసలు నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు వచ్చాను ఇందులోకి, నా పర్పస్ ఏంటి, నేను ఎంత కష్టపడితే నేను ఇందులోకి వచ్చాను, ఇవన్నీ థింక్ చేస్తాను అనమాట. సో బేసిక్గా అదంతా నాకు బూస్ట్ ఇస్తుంది. నేను ఎంత కష్టపడితే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఈ రూమ్లో కూర్చొని ఐ ఫీలింగ్లో అనుకుంటే ఐ ఫీల్ వెరీ లక్కీ. అంటే లాక్స్ ఆఫ్ ఉమెన్ కమ్
ఆడిషన్స్కి వస్తారు, వాళ్ళ స్టేట్ని రిప్రజెంట్ చేద్దాము అని చెప్పి. అండ్ ఇట్స్ వన్స్ ఇన్ అ మిలియన్ ఛాన్స్. అండ్ లక్ కూడా కావాలి దానికి. ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే అన్ని గ్రహాలని మనకి లక్ ఉండాలి. సో ఐ ఫీల్ లైక్ అంత లక్ ఉండి నేను అంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అండ్ వాట్స్ ద రీజన్ ఆఫ్ ఫీలింగ్ లో అని. మరీ అంత లో అనిపించింది అంటే నేను అమ్మ నాన్నకు కాల్ చేస్తాను. అండ్ నాకు ఐ హ్యావ్ మై యంగర్ బ్రదర్. ఒక రోజు అయితే ఐ లిటరలీ కాల్డ్ హిమ్ అండ్ ఐ క్రైడ్ ఓవర్. సో హీఈస్ అ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. అంటే రీజన్ ఏంటి ఇచ్చిన సందర్భం? ఐ మీన్ అంటే ఇట్స్ బేసికలీ అ కాంపిటీషన్ అండి. మనం 24 hours, 48 hours, 36 hours అంటే మనం ఎనర్జెటిక్గా ఉండగలం, మనం మాట్లాడగలం, మనం కెమెరా రెడీ ఉండగలం. బట్ 28 days, every minute you have to be perfect, which is not something a humanly possible thing. Perfect, I feel like imperfections are perfections. And అక్కడ కూడా అదే చూస్తారు. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ ఆస్కింగ్ us to sit properly, you have to speak properly అని వాళ్ళేమి మనల్ని ప్రెషరైజ్ చేయరు. కానీ మనం అక్కడ ఆంధ్రప్రదేశ్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను అంటే ఐ షుడ్ రిప్రజెంట్ ఇన్ అ వే దట్ ఐ షుడ్ బీ ద విన్నర్ అని. సో విత్ ఆల్ దట్ ప్రెషర్, విత్ ఆల్ ద కాంపిటీషన్ అరౌండ్ మీ, సో దానికి మనకి కొంచెం ప్రెషర్, నేను చేస్తున్నాను, ఐ ఎనఫ్ అని ఆ ఆలోచన వస్తుంది కదా. సో దట్ విల్ మేక్ అస్ లో అనమాట. బట్ ఐ కాల్ మై పీపుల్, నా ఫ్రెండ్స్ కాల్ చేస్తాను, I call my brother, I call my parents. They were always with me. సో నాకు ఎక్కువ బూస్ట్ ఇచ్చేది అంటే మై పేరెంట్స్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించింది అంటే, లా స్టూడెంట్ అంటే కదా, అవునండి. లా స్టూడెంట్ అంటే జడ్జ్ అవుదాం అనుకున్నారంట కదా, మెజిస్ట్రేట్ అవ్వాలి ఏదో ఒక రోజు కదా. అంటే ఒక రోజు మీరు జడ్జ్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇంతమంది జడ్జెస్ ని ఫేస్ చేశారు. ఏమనిపించింది అంటే, ఒక ఇంతమంది జడ్జెస్ ముందు అన్ని రోజులు టెస్ట్ చేయబడడం, అది నచ్చిందా? అది కష్టం అనిపిస్తుందా? లేదు రేపొద్దున నేను జడ్జ్ అయ్యాక ఎలాంటి కేసునైనా నేను ఐ మీన్ కరెక్ట్ గా జస్టిస్ చేయగలను, ఇది అనిపిస్తుంది? ఏది కష్టం అనిపిస్తుంది? I think being judged is hard. అంటే being in the position to judge is also hard. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే, ఇప్పుడు అంత టాప్ 30 కంటెస్టెంట్స్ ఎవ్రీ స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి అందమైన వాళ్ళందరూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ అంటే వెరీ ఇన్నర్లీ వెరీ బ్యూటిఫుల్, అవుట్ సైడ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇట్స్ అ వెరీ హై కాంపిటీషన్. మాకు చాలామంది చెప్పారు కూడా ఆర్గనైజేషన్లో, ఈ బ్యాచ్ చాలా టఫ్ ఉంది, మేము సరిగ్గా జడ్జ్ చేయలేకపోతున్నాము అని. సో ఐ ఫీల్ లైక్ బీయింగ్ అ జడ్జ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకి అన్ని సైడ్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ తెలీదు, ఒక సైడ్ ఆఫ్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది. అండ్ అనదర్ సైడ్ ఆఫ్ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలన్నా సరే మేబీ ఛాన్స్ ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు. సో ఐ థింక్ being a judge is very difficult. ఓకే. అండ్ ఎన్ని రౌండ్స్ అయినాయి మొత్తం? అంటే ఫినాలే రోజు 3 రౌండ్స్ అయినాయండి. ఓకే, 3 రౌండ్స్ అయినాయి. సో ఏదైనా ఒక రౌండ్ లో అంటే బాగా ఎక్సెల్ చేసిన రౌండ్ ఏంటి మీకు? ఈ రోజు ఈ క్రౌన్ తెచ్చి పెట్టడానికి ఆ రౌండ్ బాగా యూజ్ అయింది. ఐ ఫీల్ లైక్ మై స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ నా వాక్ అండి. సో ఫస్ట్ నుంచి నేను ట్రైనింగ్ తీసుకోక ముందు నుంచే నేను వాక్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నాది స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ అంటే నేను వాక్ అని చెప్తాను. అండ్ అనదర్ థింగ్ ఆల్సో ఐ థింక్ ద ఆన్సర్స్ ఐ గేవ్, అంటే హౌ వి బిహేవ్ 30 days అవన్నీ కూడా ఉంటాయి. దే సీ పంక్చువాలిటీ ఆల్సో. సో ఐ థింక్ నేను వాళ్ళు ఎప్పుడన్నా కెమెరా తీసుకొచ్చి నా ఫేస్ ముందు పెట్టారంటే ఐఎమ్ రెడీ. ఐ డోంట్ టేక్ నాకు 5 minutes ఇవ్వండి, నాకు 10 minutes ఇవ్వండి అని నేను అడగను. సో ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ ద ఫేస్ ఆన్ మై ఫేస్, కెమెరా ఆన్ మై ఫేస్, ఐఎమ్ రెడీ. మీరు ఏమైనా క్వశ్చన్ అడగండి, నేను చెప్పేస్తాను. సో ఐ థింక్ దాట్ ఆల్సో హెల్ప్డ్ అ లాట్, బీయింగ్ స్పాంటేనియస్. సో రెగ్యులర్ గా మేము ఒక రూట్ చూస్తూ ఉంటాం, మోడలింగ్ నుంచి మూవీస్. మరి ఏంటి మీ ప్లాన్స్ ఏంటి దాని వైపు? మూవీస్ కి వెళ్తారు కదా? ఆఫ్ కోర్స్ అండి. సో చిన్నప్పటి నుంచి నేను చాలా పెద్ద మూవీ బఫ్ అనమాట. బికాజ్ ఇలా అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినా సరే, ఈవినింగ్స్ అయినా సరే టీవీ పెట్టుకొని మూవీస్ చూడడం ఆర్ లైక్ రెగ్యులర్ కార్టూన్స్, మూవీస్ అండ్ ఆల్. సో అండ్ మూవీస్ ఆర్ ఆల్సో చాలా ఎంటర్టైన్మెంట్, వెరీ ఫన్, ఫ్యామిలీ అందరం కూర్చొని చేసే. సో చిన్నప్పటి నుంచి ఇట్స్ ఆర్ ఫన్ ఎంటర్టైన్మెంట్ టైం అనమాట అది.
సో అప్పటి నుంచి మూవీస్ గ్రాబ్డ్ మై అటెన్షన్ అండ్ అలా మూవీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడం ఇస్ వెరీ ఫన్ అండ్ నాకు అలా అనిపించింది. సో ఐ వాంట్ టు బీ లైక్ దాట్, ఒక యాక్ట్రెస్ అవ్వాలి, ఒక హీరోయిన్ అవ్వాలి, ఐ షుడ్ బి అ మెయిన్ లీడ్ అని చెప్పి. సో అక్కడి నుంచి మిస్ ఇండియా వాజ్ ఆల్సో దేర్, ఫస్ట్ నుంచి మిస్ ఇండియా కూడా ఉంది. సో ఫస్ట్ మిస్ ఇండియా చేసిన తర్వాత మూవీస్ సైడ్కి వద్దాము అని చెప్పి దాట్స్ హౌ ఐ వెంట్. ఓకే, సో మిస్ ఇండియా ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మూవీస్ లో కనిపిస్తూ ఉంటారు. అవునండి. విన్నర్స్ ఐశ్వర్య రాయ్ గారు, మీరు అన్నట్టు మానస మానస వారణాసి గారు మన తెలుగులో. సో ఐ మీన్ దీని తర్వాత కాల్స్ వచ్చినాయా, స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి కదా? అంటే ఆడిషన్స్ కి వాటికి వెళ్తున్నాను. సో అవి ఓకే అయితే మేబీ లక్కీలీ ఐ విల్ బి ఆన్ ద బిగ్ స్క్రీన్. సో బీయింగ్ ఏ ఐ మీన్ యాక్ట్రెస్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటది. ఐ మీన్ మీరేమనుకుంటున్నారు? ఐ మీన్ మీ ఫేస్ ఫీచర్సా, లేకపోతే మీ ఐసా, లేదు యాక్టింగ్ స్కిల్స్ కూడా నాకు దగ్గర చాలా ఉన్నాయి అని అంటున్నారు? యాక్టింగ్ స్కిల్స్ అంటే ఐ థింక్ ఐఎమ్ అ క్విక్ లర్నర్ అండి. స్క్రిప్ట్ నా చేతికిచ్చి ఎంత కేయాస్ ఉన్నా సరే అది 2 minutesలో నేర్చుకోవాలంటే నేను నేర్చుకుంటాను. అండ్ అదేదో పట్టి నేర్చుకోవాలని కాకుండా, బట్ ఐ థింక్ మై ఎమోషన్స్ ఆల్సో ఆర్ లైక్ అడాప్ట్ టు ద స్క్రిప్ట్. సో అది నేను స్ట్రెంగ్త్ అనుకుంటున్నా. అంటే కొన్ని రకాలు ఉంటాయి కదా ఎమోషన్స్ స్క్రీన్ ముందు చూపించడం, లైక్ యాక్షన్ సీక్వెన్స్లు కానీ, లేకపోతే కొంతమంది ఎమోషనల్ సీన్స్ బాగా చేయగలుగుతారు, యాడ్ అవ్వడం అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా వితౌట్ గ్లిజరిన్ ఏడ్చే వాళ్ళు ఉంటారు, లేదంటే హిలేరియస్ సీన్స్ లో వాళ్ళ కామెడీ టైమింగ్ ని యాడ్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు దేనికి యాప్ట్ అనుకుంటున్నారు? ఐ థింక్ ఎమోషనల్ సీన్స్ కి. ఏడుస్తారా? ఐఎమ్ వెరీ సెన్సిటివ్. అంటే ఇట్స్ లైక్, అంటే నేను అవతల వాళ్ళు ఏడుస్తున్నారు అంటే నాకు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. అది నాకు అసలు నాకు హర్టే అవ్వలేదు, నా సిచ్యువేషన్ వల్ల నేను అసలు హర్ట్ అవ్వలేదు, నాకేం ఎఫెక్ట్ అవ్వలేదు, బట్ అవతల వాళ్ళు ఏడుస్తున్నారని నేను చూసి ఏడ్చేస్తాను. వాట్ ఇఫ్ రేపు పొద్దున్న మీకు ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది, మీరే ఎవరినో ఐ మీన్ క్రూయల్ గా ఏదో చేస్తున్నారు సంథింగ్, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, క్రూయల్టీ ఎలా చూపిస్తారు మరి ఆన్ స్క్రీన్? దాట్ ఈస్ యాక్టింగ్ అండి, ఇంకా చేయాలి తప్పదు. వాట్ అబౌట్ యువర్ హైట్ అండి? ఐఎమ్ 5'7", 5'8". కనిపించారు, ఎక్కువ కనిపించారు. అండ్ ఈ హైట్ ఇండస్ట్రీలో చెక్ చేసుకుంటారు కదా, ఈ హైట్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందా, ఏ హీరోకి యాప్ట్ అవుతుంది ఉంటారు కదా, మీ మైండ్ లో అనిపిస్తుంది ఈ హీరో పక్కన నేనైతే బాగుంటాను, ఆయన హైట్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక హీరో పేరు చెప్పాలా? చెప్పండి. ఐ థింక్ రోషన్ గారు, శ్రీకాంత్ వాళ్ళ సన్. ఐ థింక్ రోషన్ గారు వాజ్ వెరీ టాల్. నేను అసలు ప్రభాస్ అని చెప్పేదాన్ని. అదే ఇప్పుడు జనరేషన్ చూసుకుంటున్నారు, నెక్స్ట్ కానీ ఎవరు మనకి ఐ మీన్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారు? లేదండి, ప్రభాస్ గారు ఇప్పుడు, అందుకని ఐ ఫీల్ లైక్ ఈ జనరేషన్ అంటే రోషన్ గారు. ఏంటి ఆయనలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏముంది? మీరు హైట్ విధంగా అడిగారు కాబట్టి నేను హైట్ అన్ని హైట్ చూసుకుంటారు, కొంతమంది ఫేస్ ఫీచర్స్ చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. నేనైతే బాగుంటాను ఆన్ స్క్రీన్ అని చెప్పి. హైట్ పరంగా అయితే పరంగా చూసారు. గుడ్, మీరు హైట్ పరంగా అడిగారు కాబట్టి నేను హైట్ పరంగా హైట్ ఎగ్జాంపుల్ చెప్పా. నేను హైట్ సీరియస్ గా తీసుకొని ఓకే, సో ఐ మీన్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా యాక్ట్రెసెస్ లో? ఇన్స్పిరేషన్ అంటే ఫేవరెట్ అయితే ఐ హ్యావ్ అనుష్క శెట్టి గారు, ప్రభాస్ గారు, సో పూజా హెగ్డే గారు, బిగ్ ఫ్యాన్. పూజా హెగ్డే గారు, అనుష్క శెట్టి గారు కూడా. అనుష్క శెట్టి గారు ఏమున్నది వాళ్ళిద్దరిలో, ఏ క్వాలిటీస్ మిమ్మల్ని బాగా? అంటే ఐ థింక్ స్క్రీన్ ప్రెజెన్స్. అనుష్క శెట్టి గారు అయితే ఆరా, యాక్టింగ్, ఓవరాల్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్. అంటే ఆమె స్క్రీన్ మీదకి వస్తే ఇట్స్ ఫీస్ట్ ఫర్ అవర్ ఐస్, కాబట్టి షీఈ్ మై ఫేవరెట్. సో ఇప్పుడు యూ షుడ్ చూస్ ఓన్లీ వన్ థింగ్ అని చెప్పి, మీ లైఫ్ కి ఒకటే చూస్ చేసుకోవాలని చెప్పి గాడ్ వచ్చి మోడలింగ్, ఐ మీన్ మోడలింగ్ మూవీసా లేకపోతే మెజిస్ట్రేటా అంటే ఏం చెప్తారు? సో నేను చిన్నప్పటి నుంచి అనుకుంటూ వచ్చింది ఏంటి అంటే, నేను ఎందులో ఉన్నా సరే ఐ విల్ నాట్ లీవ్ స్టడీస్. సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ వెరీ బిగ్ యాక్ట్రెస్ అయ్యి మంచిగా, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ మూవీస్, నేను స్టడీస్ కంటిన్యూ చేస్తాను, స్టడీస్
ఐ విల్ రైట్ మై ఎగ్జామ్స్, ఎలాంటి బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా సెమిస్టర్స్ అన్నిటికీ అటెండ్ అయ్యి నేను ఎగ్జామ్స్ రాసిన 5 years కంప్లీట్ చేస్తాను. అది అది ఇలాంటి తెలివైన ఆన్సర్లు ఇస్తే అలాంటి కిరీటాలు పెట్టుకోవాలి. అది ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే రెండు మిక్స్ చేసి అదేదో తెనాలి రామకృష్ణ ఎవరో గురించి విన్నాను నేను, రెండు మిక్స్ చేసుకుని తాగుతాడంట. నీకు ధనం కావాలా విద్య కావాలంటే రెండు మిక్స్ చేసుకుని. నాలెడ్జ్ ఇస్ డివైన్ అండి. ఏవి స్టీల్ చేసినా సరే నాలెడ్జ్ ని స్టీల్ చేయలేరు. మా నాన్న చెప్పారు నాకు ఇది. ఎంత నీకు ఎంత డబ్బులున్నా, నీకు ఎంత బ్రాండెడ్ స్టఫ్ ఉన్నా, ఎంత జ్యువెలరీ ఉన్నా, ఎంత గోల్డ్ ఉన్నా నీ దగ్గర, అవన్నీ దొంగతనం చేయగలరు కానీ నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని మాత్రం దొంగతనం చేయలేరు. అది నాలెడ్జ్ ఇస్ యువర్ యాక్చువల్ వెల్త్, అది నీ ఆస్తి అని మా నాన్న నాకు చెప్పారు. సో దోచుకోలేని ఆస్తి ఎవరు దోచుకోలేని ఆస్తి. మాకు డివైన్ అంటే మాకు బ్రహ్మానందం గారు చెప్పింది, నాలెడ్జ్ ఈస్ డివైన్, తాగితే అంత బలం. సో వైన్ గురించి వచ్చింది కాబట్టి వైన్ గురించి అడగట్లేదు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఇప్పుడు బ్యూటీ ప్యాసెంట్లకి వెళ్తారు, చాలా మీ డైట్ ఉంటది కదా, ఒక నేను స్పెషల్ డైట్స్ ఏం తీసుకోలేదండి. ఇంట్లో అమ్మ ఏం చేస్తే అది తిన్నాను. అమ్మ పప్పు చేసిన, పులుసు చేసిన, పచ్చడి చేసిన నేను అవే తిన్నాను. బట్ కొంచెం క్వాంటిటీ ఇట్లా తిన్నాను. ఏది దేనికి రెస్ట్రిక్షన్స్ లేవా? దేనికి నేను షుగర్ తినకూడదు ఇలాంటివి కొన్ని ఉంటాయి. షుగర్ తినలేదు నేను, షుగర్ కట్ చేశాను. అంటే నేను చిన్నప్పటి నుంచి పెద్ద జంక్, కూల్ డ్రింక్స్, షుగర్, స్వీట్స్ వీటి మీద నేను చిన్నప్పటి నుంచి పెద్దగా తినేది లేదు. కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది. నేను అప్పుడప్పుడు స్వీట్స్ తిన్నా సరే, ఇప్పుడు మిస్ ఇండియా కోసం అని చెప్పి నేను పూర్తిగా మానేసాను స్వీట్స్ తినడం. అండ్ ఇవన్నీ నేను బేసిక్గా నార్మల్ ఫుడ్ ఇంట్లో అమ్మ ఏం చేస్తే అదే తినానండి. ఒకవేళ బయట నుంచి తినాలి అన్నా సరే కొంచెం హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకునేదాన్ని. మరి బిర్యానీ ఇలాంటివి, నాకు బిర్యానీ చాలా ఇష్టం, బట్ అవి కాకుండా కొంచెం హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకునేదాన్ని. సో బట్ నార్మల్గా అయితే ఇంట్లో ఫుడ్ తిన్నాను. ఫిట్నెస్ ఫ్రీకా? నో, మీ జిమ్ ట్రైనర్ నాకు తెలుసు, మీరు ఏ జిమ్కి వెళ్తారో కూడా నాకు తెలుసు. ఇక్కడ జిమ్కి వెళ్తారు మీరు, ఐ నో. మరి ఆయన అడగండి. అంటే ఫిట్నెస్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఫిట్నెస్ అంటే నార్మల్గా ఫిట్నెస్ అంటే ఫర్ మీ మెంటల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మోర్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్. బట్ నేను ఐఎమ్ వెరీ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్. చిన్నప్పటి నుంచి నాన్నకి అమ్మకి కొంచెం మెటబాలిజం ఎక్కువ అనమాట. అదే జీన్స్ నాకు వచ్చింది, మెటబాలిజం ఎక్కువ. సో నేను ఎంత తిన్నా సరే కొంచెం పుట్ ఆన్ అవ్వను. కాబట్టి మెటబాలిజం ఎక్కువ. సో ఐ డోంట్ హ్యావ్ టు వర్క్అవుట్ సో మచ్ చేయాలని. బట్ ఫిట్నెస్ స్ట్రెంథనింగ్ అండ్ ఆల్ ఐ డూ, మీకు తెలుసు కాబట్టి. సో ఐఎమ్ నాట్ అ వెరీ ఫిట్నెస్ ఫ్రీక్. అంటే నేను చాలా కష్టంగా చేస్తా. ఐ వేకప్ అరే ఇంకా వెళ్ళాలి అని. సో ఐఎమ్ నాట్ అ ఫిట్నెస్ ఫ్రీక్. ఓకే. అండ్ ముందు మిస్ ఇండియా అనుకున్నారు. సో మిస్ ఇండియా కోసమే నేను యాక్చువల్లీ జాయిన్ అయ్యాను తెలుసా జిమ్ కూడా. దాని ముందు నేను అసలు ఏం చేసేదాన్ని కాదు. మహా అయితే అప్పుడప్పుడు సూర్య నమస్కారాలు అవి చేసేదాన్ని. అదే ఎక్కువ అనిపించేది నాకు వర్కౌట్. అంతేగాని వాకింగ్ అవి చేసేదాన్ని. అండ్ నేను హీల్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని కాబట్టి నాకు ఈజీగా 10,000 steps పైన అయిపోయేవి. కాబట్టి నేను అదే వర్కౌట్ అనుకునేదాన్ని. బట్ లేటర్ ఆన్ ఫెమినాకి ఇంకా కొంచెం ఫిట్ అవ్వాలి కాబట్టి జిమ్లో జాయిన్ అయ్యాను, లేకపోతే అసలు జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ ఇప్పుడు మిస్ ఇండియా అనుకున్నారు, మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయ్యారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ అంటే తక్కువేం కాదు. సో ఆల్మోస్ట్ మీ జర్నీ అక్కడ బాగానే సాగింది కాబట్టి తర్వాత మూవీస్ అనుకున్నారు కదా, ఇది టైమేనా మూవీస్లోకి వచ్చే టైమేనా అనుకుంటున్నారా? ఇంకేమన్నా టైం డిలే, ఇంకొంచెం గ్యాప్ తీసుకోవాలి? ఐ మీన్ ఇంకొంచెం అంటే 1 year రెయిన్ ఉందండి నాకు. ఐ షుడ్ బి అ రెయినింగ్ క్వీన్ ఫర్ 1 year సౌత్ కి. ఓకే ఓకే. కాబట్టి అంటే నేను అట్లా చేయొచ్చు నేను మూవీస్, నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ ఈ డ్యూటీస్ ఇవన్నీ నాకు ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ఐ విల్ బి గెటింగ్ ఇన్ టు మూవీస్ ఆల్సో. సో సైమల్టేనియస్లీ నేను రెండు చేస్తాను, మల్టీ టాస్క్. సో నేను డ్యూటీస్ ఏముంటాయి దానికి? సో రిప్రజెంటింగ్ 5 సౌత్ స్టేట్స్ ఉన్నాయి కదండి. ఆ 5 సౌత్ స్టేట్స్ కల్చర్ని, ఫుడ్ని, ఆర్ట్ని, హిస్టరీని రిప్రజెంట్ చేయడం ఇస్ మై డ్యూటీస్. సో ముంబైలో ఉన్న ఐ మీన్ ఆల్మోస్ట్ 29 days అంతా చెప్పారు కదా, 28 days. అప్పుడు ఏం మిస్ అయ్యారు? మన తెలుగు ఫుడ్ మీరు రెగ్యులర్ గా మా అమ్మ చేతి వంట అండి. నేను టమాటో పప్పు, మామిడికాయ పప్పు ఇవన్నీ చాలా మిస్ అయ్యాను. మా అమ్మ స్పెషాలిటీ బెండకాయ పచ్చడి చాలా బాగా చేస్తాను, నా ఫేవరెట్ అది అమ్మ చేసే దాంట్లో. సో నేను అది చాలా బాగా మిస్ అయ్యాను. అండ్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ని చాలా బాగా మిస్ అయ్యాను, దోశ, ఇడ్లీ ఇదంతా. సో ఫుడ్ యాక్చువల్లీ నేను చాలా మిస్ అయ్యాను. బట్ అక్కడ కూడా వాళ్ళు
దే గేవ్ అస్ నార్మల్ మంచి ఫుడ్ దే గేవ్ అస్. ఓకే. సో ఇంటి ఫుడ్ తప్పితే మిగతా అంతా ఇట్ వాస్ గ్రేట్. ఓకే. అండ్ ఇందిరా సోషల్ సర్వీసెస్ ఏంటది అసలు? ఎన్జిఓ. మా నాన్నమ్మ పేరు ఇందిరా అండి. సో నాన్నమ్మకి ఉండేదంట ఇలా ఎన్జిఓ పెట్టాలి అంటే, ఎన్జిఓ లేకుండానే ఆమె చాలా మందికి హెల్ప్ చేశారు. ఆటోస్ ఇవ్వడం, ఇలా కొనియడము, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం, ఇలా చాలా చాలా సోషల్ సర్వీస్ చేశారు వితౌట్ ఎనీ ఎన్జిఓ. అండ్ ఎన్జిఓ పెట్టాలనేది కూడా షీ హ్యాడ్ దిస్ డ్రీమ్ అంట. సో నానమ్మ యాజ్ సూన్ యాజ్ షీ పాస్డ్ అవే, నాన్నకి ఆమె పేరు మీద ఎన్జిఓ పెట్టాలి అనిపించింది. సో ఎన్జిఓ ఎస్టాబ్లిష్ చేశారు, పేపర్ వర్క్స్ మొత్తం అయిపోయాయి, నేమ్ అవంతా మొత్తం పెట్టేశారు. బట్ సర్వీసెస్ ఎప్పుడు చేయలేదన్నమాట, అంటే ఆపర్చునిటీ రాలేదు సర్వీసెస్ చేయడానికి. అండ్ నేను ఎప్పుడైతే ఐ థింక్ ఐ వాజ్ 18 years old, ఆ టైంలో నేను మా నాన్న అడిగాను ఎన్జిఓ ఇవన్నీ అని. సో అప్పుడు ఆయన చెప్పారు ఆల్రెడీ ఒకటి ఉంది నాన్నమ్మ పేరు మీద అని చెప్పి. సో జస్ట్ కొంచెం పేపర్ వర్క్ అటు ఇటు అవి అన్ని ఇయర్స్ అవి కొంచెం నానేదో చేశారు, అవి జస్ట్ పేపర్ వర్క్ సెట్ చేసుకొని స్టార్ట్ చేస్తాము. సో నానమ్మ పెట్టాలనుకున్నది నాన్న పెట్టారు, నాన్న పెట్టిన దానికి నేను కంటిన్యూ చేస్తున్నాను అంతే. సో ఎక్కువగా ADHD అండ్ ఆటిజం మిస్ ఇండియా పర్పస్ ఓకే ఓకే. తీసుకున్నాను. ఎందుకు వాళ్ళని ఎందుకు ఐ మీన్ నార్మల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా చెప్పొచ్చు బీయింగ్ ఉమెన్, మీరు వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి ఎందుకు మాట్లాడారు? అంటే మై మామ్స్ ఓన్ సిస్టర్ అండి, ఎల్డర్ సిస్టర్. సో ఆవ సన్ ADHD ఆటిజంతో సఫర్ అవుతున్నారు అనమాట. అండ్ మనకి దగ్గర నుంచి ఒకళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తే తప్పితే మనకు అర్థం కాదు అవి ఎంత సీరియస్ ఏంటి అని చెప్పి. సో నా కజిన్ అవుతాడు, తమ్ముడు అవుతాడు నాకు. సో హీఈస్ అరౌండ్ 14-15 years అనుకుంటా. బట్ హిజ్ బ్రెయిన్ స్టాప్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 5. సో తన సొంతంగా తను తినలేడు, తన సొంతంగా తను ఏం చేయలేడు. ఏ పేరెంటల్ గైడెన్స్ అయితే కావాలి, నార్మల్ స్కూల్కి వెళ్ళలేడు. సో హీ రన్స్ అవే ఫ్రమ్ ద హోమ్. సో తనకి ఏంటి ఈ డేంజర్ ఏంటి, 5 years చిన్నపిల్లడికి ఏం తెలుస్తుందండి. సో అలానే తన బ్రెయిన్ ఆల్సో స్టాప్డ్. సో అది చాలా కష్టం అలా ఒక చైల్డ్ని బేర్ చేసి తనని కంట్రోల్ చేసి. ఆ ఆటిజం ఆల్సో దే విల్ బి వెరీ యాక్టివ్, సడన్ ఎప్పుడు యాక్టివ్ అయిపోతారో మనకు తెలీదు. సో మనం 1 second కూడా వాళ్ళ మీద నుంచి దృష్టి మళ్ళించకూడదు. సో ఎప్పుడు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, వాళ్ళకి స్పెషలైజ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ నేను తెలుసుకుంది ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా మనకి అంత ఎక్కువ స్పెషలైజ్ సెంటర్స్ లేవు ADHD ఆటిజంకి, వెరీ ఫ్యూ ఉన్నాయి. ఆ వెరీ ఫ్యూ కూడా దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే అలా ఎవరు ఎఫోర్డ్ చేయలేనంత ఉన్నాయి ప్రైజెస్. సో ఆల్ ఐ వాంట్ టు డూ ఇస్ గివ్ అ ప్లాట్ఫామ్ టు ఆటిజం చిల్డ్రన్, సో దట్ పేరెంట్స్కి ఆల్సో కొంచెం ధైర్యం వస్తుంది, ఇది ఉంది మేబీ బెటర్ అవ్వచ్చేమో అని చెప్పి. సో ఆ స్పెషలైజేషన్లో చేసే డాక్టర్స్ కూడా చాలామంది ఉంటారు. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. సూపర్. బికాస్ నేను కూడా చాలా మందిని చూసాను, వాళ్ళ పేరెంట్స్ పాపం ఐ మీన్ పిల్లలు ఎలా ఇట్ ఈస్ అ వెరీ మెంటల్ స్ట్రెస్ అండి వాళ్ళకి. చాలా వాళ్ళ లోపల ఎంత కుమిలిపోతూ ఉంటారో వాళ్ళకే తెలుసు. మనం బయట వాళ్ళ కూడా నేను ఎంత దగ్గరగా చూసినా సరే నేను చెప్పలేను, బికాజ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తర్వాత ఎవరు అంత కేర్ఫుల్గా చూసుకుంటారు ఆ పిల్లోడిని. సో ఇట్స్ ఆల్వేస్ దేర్ లైఫ్ టైం వరీ అది. కాబట్టి అలాంటి పేరెంట్స్కి కొంచెం ధైర్యం ఇవ్వడం ఇస్ బేసిక్ నెసెసిటీ ఐ ఫీల్ లైక్. కాబట్టి అందుకని చేద్దాము అని ఐ టుక్ ఇట్ యాజ్ అ పర్పస్ ఫర్ మిస్ ఇండియా. సో NGO స్టార్ట్ చేసిన తర్వాత, మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ మైండ్ సెట్, మీ లైఫ్ ఐ మీన్ మారుతుంది కదా, మీ ఆలోచించే విధానం అంతా మారుతుంది కదా, ఏం మారింది? ఒకరోజు నేను మిస్ ఇండియాకి వెళ్ళే ముందే ఐ థింక్ నేను ఆంధ్రప్రదేశ్ విన్నాను. అప్పటి వరకు నేను చేశాను, ఇలా పీరియడ్ క్యాంపెయిన్స్ చేశాను, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేశాను. సో బేసిక్గా అక్కడ నేను నాలెడ్జ్ ఇచ్చేదే ఎక్కువ ఉండింది. బట్ నేను మిస్ ఇండియాకి వెళ్ళే ముందు డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్ళాను అనమాట. అంటే అక్కడ హాస్టల్లా ఉంటుంది. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. డెఫ్ అండ్ డమ్ అంటే మనం నార్మల్గా ఏమనుకుంటాం, పాపం వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు అని మనం ఒక సింపథెటిక్గా చూస్తాము. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంత ఎనర్జెటిక్గా, వాళ్ళంత నాలెడ్జ్ ఐ ఫీల్ లైక్ మనకు కూడా లేదు. మంచిగా చదువుకుంటున్నారు, టాపర్స్ ఉన్నారు,
జాబ్స్ కొడుతున్నారు. దెర్ ఇన్ ఎవ్రీ అదర్ ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో కూడా, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ క్రియేటివ్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. నాకు వాళ్ళ ఎనర్జీ చూపించి ఐ థింక్ మన కష్టాల ముందు అసలు వాళ్ళ కష్టాలు చాలా ఎక్కువ. మనమే ఫీల్ అయిపోతుంటాం, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది అని. బట్ అంత సరిగ్గా మాట్లాడలేదు, వాళ్ళకి ఏం వినపడదు, అయినా సరే వాళ్ళు అది కష్టంలో చూడట్లేదు. మనం దీంతో పుట్టాము, మనం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి అని వాళ్ళు ఎంబ్రేస్ చేసుకొని దేర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్. వాళ్ళ ప్యూర్ స్మైల్స్ చూస్తే ఆ రోజు నాకు నిజంగా హ్యాపీగా పడుకున్నానండి. ఆ రోజు నేను లిటరలీ ముంబైకి వెళ్ళే ముందు రోజు వెళ్ళాను అనమాట అక్కడికి. చాలా పాజిటివ్ ఎనర్జీతో నేను ఇంటికి వచ్చాను, అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీతో నేను వెళ్ళాను ముంబైకి. అండ్ ఐ ఫీల్ లైక్ అలాంటి వాళ్ళతో ఉంటే, అంత ఎనర్జెటిక్గా, అంత పాజిటివ్ యాటిట్యూడ్తో, ఎంత కష్టం ఉన్నా సరే వాళ్ళ పేరెంట్స్కి చాలా దూరంగా ఉంటున్నారు. కొంతమందికి అయితే పేరెంట్స్ లేరు, కొంతమంది అయితే గివ్ అప్ ఇచ్చేసారు. అయినా సరే దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ లోపల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు, బట్ ఒకళ్ళు వెళ్ళేసరికి అంత హ్యాపీనెస్ స్ప్రెడ్ చేసి, అంత పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేయడం ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. సో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ప్యూర్ సోల్స్. ప్యూర్ సోల్స్. అంటే ఏదో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఒక కథ చెప్తాడు అఖిల్, చెవిటి కప్పలా ఉండండి అని చెప్పి. నిజంగా వినపడపోతే ఫోకస్డ్ గా ఉంటాం. నువ్వు ఎక్కలేవు అంటే ఒక కప్ప మాత్రం నువ్వు తెక్కేసి బయటకు వచ్చి బయట ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే అది చెవిటి కప్ప వినలేదు, వీళ్ళందరూ చెప్తున్నా ఎక్కేసింది అని చెప్పి. సో అది ఉండాలి. ఇంకోటి ఏంటంటే నాన్ సెన్స్, మనం మాట్లాడే దానిలో సగం నాన్ సెన్సే ఉంటది. సో వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి ఆ నాన్ సెన్స్ తగ్గుద్ది. ఈ అండ్ దే ఆర్ వెరీ దే హావ్ సైన్ లాంగ్వేజ్ అన్నమాట. సో నేను వెళ్తున్నప్పుడు దే ఆర్ ఆల్ ఈటింగ్ డిన్నర్, అండ్ నేను వెళ్ళిన తర్వాత ఎవ్రీవన్ ఇస్ లైక్ సైన్ లాంగ్వేజ్ తో చాలా ఫాస్ట్ గా మాట్లాడేసుకుంటున్నారు. ఐ ఓన్లీ నో థ్యాంక్ యూ. సో బట్ దే ఆర్ వెరీ, అక్కడ ఒక ట్రాన్స్లేటర్ వార్డెన్ లా ఉన్నారన్నమాట, వాళ్ళు చూసుకుంటున్నారు. సో బట్ దే ఆర్ లైక్ వెరీ వెరీ రిసీవింగ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళందరూ నాకు వచ్చి హగ్స్ ఇచ్చి, కిస్ ఇచ్చి, అంటే నేను ఫస్ట్ టైం మీట్ అయ్యే వాళ్ళు నన్ను ఫస్ట్ టైం మీట్ అయ్యారు, బట్ ద వే దే షో దట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. సో నాకు అది చాలా బాగా అనిపించింది ఎన్జిఓ స్టార్ట్ చేసిన తర్వాత. సో మీ నెక్స్ట్ స్టాప్స్ 2 ఉన్నాయి, ఒకటి మూవీస్, ఇంకొకటి మెజిస్ట్రేట్. సో ఫస్ట్ మూవీస్ గురించి అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి చాలా క్యారెక్టరైజేషన్స్ చూసి ఐ మీన్ ఇమాజిన్ చేసుకుని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు టిల్ డేట్ మీ మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్? ఐ థింక్ ఐ లవ్ వెరీ సింపుల్ రామ్-కామ్స్ లాగా, బట్ వెరీ ఎఫెక్టివ్. నాకు ఫ్యాంటసీలా అనిపించింది అంటే అరుంధతి మూవీ. I think it's a very nice characterization. Okay, a previous characterization. Chandamama. Okay. So a kind of characterizations nachtayi baga. Like she is like the empowerment queen. Like the way she looks after her people. అండ్ ఇప్పుడు మూవీస్లో ఎక్కువగా జోక్స్ ఉంటాయి కదా, లైక్ ట్రైన్ టైమింగ్స్ మీద ఎప్పటి నుంచో ఉండేవి. ఇప్పుడు కోర్టు మీద కూడా, న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా జోక్స్ ఉంటాయి. సినిమాల్లో కూడా అంటూ ఉంటారు, అరే విలన్ అంటూ ఉంటాడు లైక్, అరే కేసు వేసుకొని నేను బ్రతుకున్నంత వరకు ఆ కేసు నడుస్తూనే ఉంటుంది, 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడో వస్తూ ఉంటుందని. వాట్ ఇఫ్ మీరు యాక్ట్ చేస్తున్న మూవీలో న్యాయ వ్యవస్థని బాగా హీనంగా మాట్లాడాలి, ఇలాంటి డైలాగ్స్ వచ్చినాయి అనుకో, మీరు ఏమైనా అబ్జెక్ట్ చేసి డైరెక్టర్కి వెళ్ళి చెప్తారా, వద్దు ఇలా ప్లీజ్ అని చెప్పి? యా అండి, బికాజ్ మన కోర్ట్ సిస్టమ్, మన లా సిస్టమ్ వల్లే ఇప్పుడున్న ఇండియా ఇట్స్ దేర్. దట్స్ వాట్ వీఆర్ రన్నింగ్ ఆన్, లా అండ్ జస్టిస్. సో వాళ్ళు ఎంత చదువుకొని, ఎంత నాలెడ్జబుల్ పీపుల్ ఆ పొజిషన్లో కూర్చొని దే ఆర్ జడ్జింగ్, అండ్ దెన్ దే హ్యావ్ టు సీ విక్టిమ్కి ఎలాంటి జరగకూడదు అని వాళ్ళు టైం తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టే మనం కొంచెం ఆ విక్టిమ్స్ అన్నా సరే దే ఆర్ హ్యాపీలీ లివింగ్. సో ఐ డోంట్ థింక్ degrading our own law and degrading our own people, degrading our own India is very acceptable statement. ఇంకా అది జోక్స్ చేస్తారు కాబట్టి we can't do anything, but if it is too degradable I will definitely say it. ఒక్క క్వశ్చన్ అడగనండి దాని గురించి. అంటే ఒకటి ఎప్పటి నుంచో ఉన్న డిబేట్, ఐ మీన్ డిబేట్లో ఉంది ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్. హ్యుమానిటీ బేసిస్లో ఆలోచిస్తే ఒక మనిషి ప్రాణం మనకి తీసే హక్కు లేదు. ఈవెన్ ఒక మనిషి ఎవరైనా ప్రాణం తీస్తే మనం వెళ్ళి కల్ప్రిట్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఐ మీన్ వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ వేస్తున్నాం. బట్ ఆ పనిష్మెంట్ ఏంటంటే హ్యాంగింగ్. ఐ మీన్ ఆ డెత్ సెంటెన్స్ ఇప్పుడు వెయ్యొద్దు, మనకి ఒక మనిషి ప్రాణం తీసే హక్కు లేదు.
సో అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష వేయండి తప్ప ఉరి శిక్ష వద్దు అని చెప్పి ఒక డిబేట్ నడుస్తుంది. మీరు ఎటు సైడ్ ఉంటారు దానిలో? టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి. rigorous death sentence will help a lot in spreading fear. అంటే ఈ తప్పు చేయాలంటే ఇది పనిష్మెంట్ అన్న ఫియర్ సొసైటీలో వస్తే వాళ్ళు దగ్గర పెట్టుకొని ఎలాంటి క్రైమ్స్ జరగవు. దట్ ఈస్ ద బెనిఫిట్. బట్ కాన్స్ ఏంటంటే హ్యూమానిటీ, యాజ్ వీ సెడ్. సో వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అ విక్టిమ్ దట్ ఈస్ గెటింగ్ హ్యాంగ్డ్, డెత్ సెంటెన్స్ విక్టిమ్కి ఇస్తే. సో వీ నెవర్ నో, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే ఈవెన్ దో మన ఇండియాలో అంత ఎక్కువ డెత్ సెంటెన్స్ ఎవరు రాయలేరు. మహా వెరీ రిగరస్ సిచ్యువేషన్, ధర్నాలు జరుగుతున్నాయి, నిజంగా ఎవిడెన్స్ మొత్తం తనకి అగేన్స్ట్ చూపిస్తుంది అంటే తప్పితే మీరు లాస్ట్ 5 years లో చూసినా సరే మనకి చాలా తక్కువ కనిపిస్తాయి కానీ ఎక్కువ ఇట్స్ నాట్ ఎవ్రీ కేస్కి అవ్వట్లేదు కదా. సో అంటే మీరు అన్నది ఒకటి, కల్ప్రిట్ కాకుండా విక్టిమ్ పొరపాటున హ్యాంగ్ అయిపోతాడేమో దాని వల్లనే హ్యూమానిటీ బేస్. ఒకవేళ అది కాకుండా ఈవెన్ దో కల్ప్రిట్ అయినా కూడా మన మెయిన్ మోటో ఏంటంటే కల్ప్రిట్ చేంజ్ అవ్వాలి, వాడు ఒక మంచి మనిషిగా మారాలి. సో ఆ ఛాన్స్ ఇవ్వాలి కానీ హ్యాంగ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో దెర్ వాజ్ దిస్ కేస్ అండి, నేను మొన్న చూసాను, ఐ డోంట్ రిమెంబర్ ద స్టేట్, బట్ ఆల్రెడీ he was a culprit in a rape case. ఒక 6 year అమ్మాయినో 8 year అమ్మాయినో రేప్ చేశారు, వెళ్ళారు జైల్, he served, he came back, he raped a 12-year-old. What did change? సో అవతల వ్యక్తిలో చేంజ్, మార్పు మనం తెప్పించలేము. కాబట్టి ఇట్స్ బెటర్ వి లీవ్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జడ్జెస్. కోర్ట్ హ్యాండ్స్లో వదిలేస్తే వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో మనం ఎన్ని డిబేట్స్ పెట్టుకున్నా సరే ఒక పర్సన్ పర్స్పెక్టివ్ని, ఒక పర్సన్ యాటిట్యూడ్ని, ఒక పర్సన్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ని మనం చేంజ్ చేయలేము. కాబట్టి డిబేట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. ఒకళ్ళు ఇటు సైడ్ ఉంటారు, ఒకసారి అటు సైడ్ ఉంటారు, ఇట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. దానికి ఒక ఎండ్ సొల్యూషన్ అంటూ ఏమి ఉండదు. ద బెస్ట్ థింగ్, ద పీస్ఫుల్ థింగ్ టు డూ అస్ మన కోర్ట్ని నమ్మి, మన లాని నమ్మి వాళ్ళ చేతిలో వదిలేయడం. మీరు అన్నట్టు లా చేతిలో పెడదాం, లా హ్యాండ్లో పెడదాం, ఇదంతా బాగుంది. మరి మీ ఫ్యూచర్ ఏంటంటే 2 రకాల ఆలోచనలు ఉంటాయి కదా. కొంతమంది డెస్టినీని నమ్ముతారు, గాడ్ని నమ్ముతారు. సో నా ఫ్యూచర్ గాడ్కి వదిలేద్దాం, మనం ఐ మీన్ మేనిఫెస్ట్ చేసుకుని వదిలేద్దాం, ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే నా డెస్టినీ, ఐ మీన్ నాది నేనే రాసుకుంటాను నా తలరాతన అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు రెండిట్లో ఏది బిలీవ్? ఐఎమ్ 50-50 అండి. అంటే నేను మేనిఫెస్ట్ చేస్తాను, నేను డెస్టినీ నమ్ముతాను, నేను యూనివర్స్ని నమ్ముతాను. నేను 11/11 రాగానే నేను ప్రే చేసేస్తాను. ప్రతి ఎగ్జామ్కి నేను వెళ్ళి దేవుళ్ళకి దండం పెట్టుకుంటా, మా గ్రాండ్ పేరెంట్స్ ఫొటోస్ వాళ్ళందరూ దండం పెట్టుకుంటా, మా గ్రాండ్ పేరెంట్స్ కాల్ చేస్తాను బ్లెస్సింగ్స్ కోసం, ఇవన్నీ చేస్తాను నేను. బట్ దట్ ఈస్ ద 50% సైడ్. అందర్ 50% సైడ్ ఇస్ ఇఫ్ యూ డోంట్ వర్క్ టువర్డ్స్ ఇట్, నువ్వు ఒక స్టెప్ ముందుకు వేయకుండా, నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టకుండా నువ్వు ఎంత మేనిఫెస్ట్ చేసినా సరే అది అవ్వదు. సో బోత్ లక్ అండ్ హార్డ్ వర్క్ షుడ్ కంబైన్. మేనిఫెస్ట్ చేసుకున్నది చెప్పొచ్చా ఓపెన్ గా బయటికి? నేను చెప్తాను. ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారు? అది ఏం చేసుకున్నానని చెప్పండి. నేను అడిగింది అదే కదా, మేనిఫెస్ట్ చేసుకున్నది చెప్పరా? నేను అంటే నార్మల్ గా అది అయ్యేంత వరకు నేను చెప్పుకోను. సో ఈ క్రౌన్ వచ్చింది కాబట్టి ఐ మేనిఫెస్టెడ్ ఫర్ దిస్. సో బేసిక్ గా మేనిఫెస్టింగ్ ఫర్ హెల్త్, గుడ్ లైఫ్, హ్యాపీనెస్ ఇస్ ద బేసిక్ నెసెసిటీ, బేసిక్ స్ట్రక్చర్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు మేనిఫెస్ట్ చేసుకున్నది మాకు ఎలాగో తెలియదు కాబట్టి మేము అది జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 11/11 అవ్వలేదు, టైం 11/11 అయినప్పుడు నేను గుర్తు చేసుకున్నాను. మీరు మేనిఫెస్ట్ చేసుకున్నది జరగాలని కోరుకుంటాం. ఎక్కువగా 11/11 వచ్చినప్పుడు కోరుకున్నది ఏంటి? ఏంజల్ నెంబర్. అదే 11/11 చాలా సార్లు చూస్తారు కదా, మోస్ట్లీ డేలో ట్వైస్ చూడొచ్చు, ఒక్కొక్కసారి ఇంటెన్షనల్లీ ఒకసారి చూడొచ్చు. ఎక్కువ సార్లు చూస్తున్నప్పుడు ఎక్కువగా కోరుకున్నది ఏంటి? For success and health and prosperity. So I wish you all success అండి. And I wish you health and prosperity. సో నెక్స్ట్ మూవీస్ లో అతి త్వరలో చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. చాలా బ్యారియర్స్ ని బ్రేక్ చేశారు, చాలా ఐ మీన్ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేశారు. చాలా మంది ఏదో అంటే మా అమ్మ నాన్న నాకు స్టీరియో టైప్స్ ఏం పెట్టలేదు టు బ్రేక్ ఫర్ మీ. సో దే ఆర్ వెరీ easy going. నీకు చేయాలనిపిస్తే ఇచ్చే. there are no restrictions, there are no stereotypes, but you should be going on a good path is the only thing that they told me. So finally whom do you want to dedicate that ఆ సక్సెస్ ని, ఆ క్రౌన్ ని ఎవరికి డెడికేట్ చేద్దాం? Parents, family.
బికాజ్ వాళ్ళు నన్ను నమ్మి ముంబై వరకు పంపించకపోతే ఐ వుడెంట్ బి సిట్టింగ్ హియర్. సో దట్ దే పుట్ దే ట్రస్ట్ ఆన్ మీ. నేను చేయగలను అని వాళ్ళు నమ్మారు. యాక్చువల్లీ నాకంటే వాళ్ళే ఎక్కువ నమ్మారు నేను చేయగలనని. నేను ఎప్పుడులో ఉన్నా సరే నన్ను ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. కాబట్టి ఐ థింక్ నాకంటే ఎక్కువ వాళ్ళే కష్టపడ్డారు. సో ద హోల్ నాట్ హాఫ్ ఆఫ్ ద క్రెడిట్, హోల్ క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. ఓకే, విల్ థ్యాంక్ దెమ్ టు. ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చారు మా దాకా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.